ఆ హరిహరుల పుత్రుడు ధర్మశాస్త్రగా ఉన్నప్పుడు పూర్ణ పుష్కళాదేవి ఇద్దరు భార్యలు. తర్వాత కలియుగంలో మహిష సంహారం కొరకు ఇద్దరు మగవారికి పుట్టినటువంటి బిడ్డ ఆ రోజు నుండి నాకున్న వ్యాపారాలు, నాకున్న సాంగత్యాలు, నాకున్న బంధ బలువాన్ని అన్ని కూడా వదులుకొని స్వామి కొరికే ప్రయాణం చేసిన. నేను నడిచే ప్రతి బాటలో పూల మాలలు ఉంటాయి కానీ ఎన్నడూ కూడా ముళ్ళు వల్లేవు. ఒకరోజు కామారెడ్డి ఒక స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఆలయం నిర్మిద్దాం అనుకుంటున్నా, మీతో ఏమన్నా చెయ్యండి స్వామి అని అడిగిన. ఏమన్నా చెయ్యండి స్వామి. స్వామి వస్తే అక్కడికి వచ్చి చూస్తా అన్నాడు. కోనే మాట లేదు. ఆ స్వామి రావడం, ఇక్కడ చూడడం, ఇక్కడ పరిస్థితులను గమనించడం, ఒకే ఒక మాట అన్నాడు, 2,18,000 రూపాయలు ఇస్తా. మన ప్రాంతం కాదు, మన ఊరు కాదు, మన సన్నిధుడు కాదు, మనకు సంబంధించిన వ్యక్తి కాదు, సంగారెడ్డి వాస్తవ్యులు మా చైర్మన్ గారు నా మిత్రబృందాన్ని తీసుకొని పోయినా. కరోనా టైం అది. ఆయన ఎవరో కాదు, మన భానుగురు స్వామి తీసుకెళ్ళిండు. భానుగురు స్వామి ఆయన 2,18,000 ఇచ్చే విషయం గురుగారికి కూడా తెలియదు. ఆయన చంద్రశేఖర్ రెడ్డి, కపిల చిట్ ఫండ్ జోనల్ మేనేజర్. ఆ విధంగా తయారైన ప్రయాణం, ఆ ప్రయాణంలో ఒక శ్రీనివాసరావు అన్నదాన ప్రభు సుమారు 13 లక్షల రూపాయలు ఇస్తూ, ఆయనతో పాటు మన నడిపి రాజారెడ్డి గారు, వాళ్ళ గురువు గారైన శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఆయనకు మనకు ఎలాంటి సంబంధం లేదు, మన ప్రాంతం కాదు, మన ఊరు కాదు. ఈ రోజు మనం కూర్చున్న మన సర్పంచ్ గారు, కుమార్ గారు, ఏనుగు రవీందర్ గారు, విఆర్ఓ రాజు గారు, అమిన్ సింగ్ గారు, ఒక లడ్డు శ్రీను గారు, అప్పుడంతా వాళ్ళు మండల్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండి ఆ క్రమంలో ఈ ల్యాండ్ ఇప్పించడం జరిగింది. వాళ్ళు ఇప్పించిన ల్యాండ్ ధర్మాన నేను ఒక అడుగు వేయడం జరిగింది. నా అడుగులో ఒక సురేష్ నాయుడు కీలక పాత్ర పోషించి, నాకు ఆయన ముఖము తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఒక ఫోన్ కాల్ వచ్చింది, గురుస్వామి మీరు ఎక్కడా అన్నాడు. అయ్యా నేను గుడికాడనే ఉంటా అన్నా. స్వామి నేనేమన్నా ఇయ్యచ్చా అన్నా. నీ ఇష్టం అన్నా. 5,18,000 రూపాయలు ఇచ్చిండు. ఇలాంటి మహానుభావులు నేను ఎక్కడికి వెళ్ళి చూడబట్టలేను. కాకపోతే ఇక్కడ లేడు, పట్నం ప్రవేశంగా ఇక్కడ లేడు. ఆయన హృదయం మొత్తం ఇక్కడే ఉంది. ఆయన పరిస్థితుల ప్రభావం మాలది చేసాడు. ఆయన ప్రాణం మొత్తం ఇక్కడే ఉంది. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు, ఒక హనుమంతరావు స్వామి ఒకరోజు స్లాబ్ ఆగిపోతుంది స్వామి అన్న, నీకెందుకు నేనున్నా స్వామి అన్నాడు. 5 లక్షల రూపాయలు కలెక్షన్ చేసి ఇచ్చాడు కామారెడ్డిలా. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. నేను చేసేది ఏం లేదు. నేను ఒక లుంగి కట్టుకొని గడ్డం పెంచుకొని పిసోళ్ళకి ఒక బ్యాగ్ పట్టుకొని తిరిగినా తప్ప నేను చేసేది ఏం లేదు. అంత స్వామి ఆయనే ఉండి నా
మరో శబరిమలగా తయారు చేసుకున్నాడు స్వామి. సాక్షాత్ అయ్యప్ప స్వామి ఈ రోజు నేను 32 సంవత్సరాల దీక్ష ఫలితమే ఈ ఆలయం కావచ్చు. దాని ఫలితమే ఈ ఆలయంగా ఇలా సాక్షాత్ అయ్యప్ప స్వామి శబరిమలలో ఏ విధంగా ఉన్నాడో ఈ రోజు అలంకారమైన తర్వాత ఆ విధంగా నాకు దర్శనమిచ్చిండు. ఇది సత్యం సత్యం సత్యం. కనులారగా చూసా, నేను కనుల విందుగా చూసిన. ఈ ఆలయాన్ని కాపాడే బాధ్యత ఫస్ట్ మన సదాశివనగర్ వాస్తవం ఉంది. మన ఊరు, మనము, మన ఆలయం ధర్మ పరిరక్షణ కొరకు ఈ ఆలయం నిలవాలి. ధర్మం కొరకే ఈ ఆలయం నిలవాలి. మీరు అయ్యా ఇట్లా పెడుతున్నా ఎందుకన్నా? నువ్వు స్వామి కొరకు పెడుతున్నామన్నావు. ఎవరెవరో డబ్బులు ఇచ్చిర్రు, ఎక్కడికెళ్ళో ఇచ్చిర్రు. నేను ఎటో తిరగలేను, నేను జోలబట్టి ఎవరిని అడగలేను. వాళ్ళు ఇచ్చిన డబ్బులనే గుడిగా, ఆ గుట్టను గుడిగా మార్చే ఆ శక్తి స్వామి నాకు ఇచ్చిందని నేను నమ్ముకుంటున్నా తప్ప నేను ఎన్నడూ ఆంతో పోని నాది అనే భావన ఎన్నడూ నాది రాలేదు. భవిష్యత్తులో నాకు అలాంటి ఆలోచన రావద్దని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతని అవకాశం ఇచ్చిన మన సదాశివనగర్ గ్రామ ప్రజలకు నేను సర్వదా రుణపడి ఉంటానని స్వామివారి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా. స్వామి అన్నదాన ప్రభువే.
పుణ్య